ఒక కేసు నుంచి తప్పించుకునేందుకు అతి తెలివితో వేసిన ఎత్తుగడ వికటించింది. మరో తీవ్రమైన కేసులో ఇరుక్కునేలా చేసింది. 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసును నీరుగార్చేందుకు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ పన్నిన పథకం తిరిగి ఆయన మెడకే చిక్కుకుంది. కిడ్నాప్, బెదిరింపులు, ఎస్సీ ఎస్టీ కేసులో వంశీ ఇరుక్కున్నారు. విజయవాడ హనుమాన్పేటలోని జిల్లా కారాగారానికి వంశీని తరలించారు. కిడ్నాప్ కేసుపై 14 రోజులు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. జిల్లా కారాగారంలో 14 రోజుల పాటు వంశీ రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. ఈ నెల 27 వరకు రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు వంశీ. ఇక రిమాండ్ ఖైదీగా నంబర్ను కేటాయించి జైలు గదిలోకి పంపించారు అధికారులు. జైలుకు వచ్చే ముందు సూర్యారావుపేట పిఎస్ లో వంశీ వేలిముద్రలు, ఐరిస్ ను పోలీసులు తీసుకున్నారు. గురువారం ఉదయం విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు వాపస్ తీసుకునేలా తన సోదరుడు ముదునూరి సత్యవర్ధన్ ను బెదిరించి భయపెట్టారని, కిడ్నాప్ కూడా చేశారని కిరణ్ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీకి చెందిన బీసీ, మైనారిటీ, దళిత నాయకులు రమాదేవి, సురేష్ బాబు, ఫణికుమార్, షేక్ జానీ ఇదే అంశంపై చేసిన ఫిర్యాదుపై ఇంకో కేసు పెట్టారు. ఈ 2 కేసుల్లో పోలీసులు వల్లభనేని వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఆయన ప్రధాన అనుచరులు కొమ్మకోట్లు, రామకృష్ణ, నీరజ్ తదితరులను నిందితులుగా చేర్చారు. బెదిరింపులు, కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ కోసం అదనపు డీసీపీ జి రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విజయవాడ నుంచి బుధవారం రాత్రి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లింది. మొదట రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు విజయవాడ పోలీసులు వెళ్లారు. గచ్చిబౌలి మైహోం బూజాలో నివసిస్తున్న వల్లభనేని వంశీని అరెస్టు చేయాల్సి ఉందని, తమకు ఎస్కాట్ ఇవ్వాలని కోరారు. కేసు వివరాలను వారికి తెలిపారు. దాంతో రాయదుర్గం పిఎస్ నుంచి ఒక ఎస్ఐతో పాటు మరో 5 పోలీసులు విజయవాడ పోలీసులకు తోడుగా వచ్చారు. నేరుగా మైహోం బూజా డి బ్లాక్ లో 11వ అంతస్తులో ఉంటున్న వంశీ ఫ్లాట్ వద్దకు చేరుకున్నారు. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించారనే ఆరోపణలతో అరెస్టు చేస్తున్నామంటూ వంశీకి నోటీసు ఇచ్చారు. దాన్ని చదివిన తర్వాత పోలీసులతో వంశీ కొద్దిసేపు వాదనకు దిగారు. ఆ తర్వాత ఎక్కువ హడావిడి చేయకుండానే పోలీసుల వెంట వచ్చేందుకు అంగీకరించారు. వంశీతో పాటు రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకువెళ్లారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వంశీని 4 అధికారులు 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. సత్యవర్ధన్ జోలికి ఎందుకు వెళ్లారు, అతన్ని ఎలా ట్రాప్ చేశారు అంటూ పలు కోణాల్లో ప్రశ్నలు సంధించారు. వాటన్నిటికీ తెలియదు అని ఆయన సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత వంశీని 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. ఇదే కేసులో అరెస్ట్ చేసిన A7, AH, ఏలినేని శివరామకృష్ణ, ప్రసాద్, నిమ్మ లక్ష్మీపతులను కూడా కోర్టుకు తీసుకెళ్లారు. మరో నిందితుడు వంశీ వ్యక్తిగత సహాయకుడు వీర్రాజు కోర్టుకు వచ్చి స్వయంగా లొంగిపోయారు. నిందితుల తరపున మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చిరంజీవి, పోలీసుల తరపున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేంద్ర ప్రసాద్, పిపి సమీరా వాదనలు వినిపించారు. రిమాండ్పై అర్ధరాత్రి తర్వాత కూడా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు వల్లభనేని వంశీ మోహన్ కు 14 రోజులు రిమాండ్ విధించి జైలుకు తరలించారు.
अच्छा